వాట్ ఆర్ లైఫ్ స్కిల్స్? నైపుణ్యాలంటే ఇవ్వబడిన టాస్క్ని పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని తెలియచేసేవి. జీవన నైపుణ్యాలంటే దైనందిన జీవితంలో ఎదురైనటువంటి అనేక సమస్యలను సుజావుగా సమస్య పరిష్కారాన్ని చేయగలిగే నైపుణ్యమే జీవన నైపుణ్యం. అయితే ఈ నైపుణ్యాలు అనేవి నేర్చుకోదగినవి, ఇవ్వబడిన లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడతాయి. నైపుణ్యాలను పాఠశాల, కళాశాల, పని అనుభవం, అలవాట్లు, పుస్తక పఠనం, పెద్దల సలహాలు, సూచనల ద్వారా కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. వీటిని నైపుణ్యాలను పెంపొందించుకునే వివిధ రకాల మార్గాలు అని చెప్పవచ్చు. నైపుణ్యాలను నిత్యం ఉపయోగించుకోవడం ద్వారా, అనగా నిత్య జీవితంలో ఆయా పరిస్థితులలో వినియోగించుకోవడం ద్వారా కూడా మెరుగుపరుచుకోవచ్చు. స్వీయ అవగాహన, ఇది మొదటి నైపుణ్యంగా మనం చూస్తాము. స్వీయ అవగాహన, సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనగానేమి? సో పాఠశాల విద్యార్థులందరూ మొదట తమని తాము అర్థం చేసుకోవాలి. పాఠ్యపుస్తకాలను అర్థం చేసుకోవడానికంటే ముందు, పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికంటే ముందు తమని తాము అర్థం చేసుకుంటే ఇక వాళ్ళ ముందున్న ఏ సమస్యనైనా ఈజీగా అర్థం చేసుకోగలరు. ఉదాహరణకి సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటే దీన్ని మనం సెల్ఫ్ అవేర్నెస్ కూడా అని చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి పట్ల తనకున్నటువంటి అవగాహన, నా అలవాట్లేంటి, నా ఇష్టం ఏంటి, నా బలాలేంటి, నా బలహీనతలేంటి, నా కోరికలేంటి, నా లక్ష్యాలు ఏంటి. ఒక వ్యక్తి యొక్క బలము బలహీనత తెలిసినప్పుడే తను ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాన్ని సజావుగా సాధించగలడు. తన బలమేంటో తెలియకుండా, తన లక్ష్యమేంటో ఎలా సాధించాలో తెలియకుండా, బలహీనతలు ఏమంటో తెలియకుండా అనుకున్న లక్ష్యం సాధించడం అంత సులువైనటువంటి పద్ధతి కాదు. మన భౌతిక లక్షణాలు, మూర్తిమత్వం, వ్యక్తిత్వం, మనలో సమర్థతలు, అసమర్థతలు, బలదుర్భాలు అనగా బలాలు, బలహీనతలు, ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆశయాలు, లక్ష్యాలు, గమ్యాలు మనం గుర్తించగలగడమే వ్యక్తిగత అవగాహన. సాధారణంగా వ్యక్తులు వారి గురించి వారు అనేక రకాలుగా భావించుకుంటారు. అందమైన వారిమని, అందహీనులమని, పొట్టివారిమని, పొడుగువారుమని, బాధను, ఆనందాన్ని నిత్యం వ్యక్తపరుస్తుంటారు. అంటే కొందరు వారిని ఇతరులతో పోల్చుకొని తక్కువగాను గొప్పగాను భావించి వాస్తవానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. అలా కాకుండా ఇతరుల కంటే మనకు అదనంగా దేవుడు ప్రసాదించిన గొప్ప వరాలను గొప్పగా భావించి అనేక మందికి ఉపయోగపడే విధంగా ఉపయోగించాలి. అంతేగాని గర్వపడడానికో నిందించుకోవడానికో కాదు. ఈ భావన నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి. నిన్ను నువ్వు తెలుసుకుంటే నీ ముందున్నటువంటి ఏ లక్ష్యాన్నైనా సజావుగా సాధించగలవు.